వేసుకుందామని రాత్రి నేను మేతి సీడ్స్ అండ్ కలోంజీ సీడ్స్ బాగా నానపెట్టుకున్నాను. సో ఇలా 4 అవర్స్ అయినా మనం నానపెట్టుకొని మనం హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ నేనైతే యోగర్ట్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఈ 2 కాంబినేషన్ హెయిర్ ప్యాక్ అయితే మనకి హెయిర్ రీగ్రోత్ కి చాలా బాగా పనిచేస్తుంది. సో మీకు ఆల్రెడీ నేను చెప్పినాను ఇక్కడ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. సో అందుకే ఇంకా డెఫినెట్ గా ఏదో ఒకటి అప్లై చేస్తున్నాను. కానీ మా వారు ఏమంటున్నారంటే ఇవన్నీ అప్లై చేయడం వల్లే నీ హెయిర్ పోతుందేమో చూసుకో, అసలు అప్లై చేయకుండా ఉండి జాగ్రత్తగా ఉంటే నీ హెయిర్ నీకు బాగానే ఉంటుంది అని అంటున్నాడు. కానీ మనం అలా హెయిర్ ఊడిపోతుంటే చూస్తూ ఊరుకుండలేవు కదా. సో మొత్తం గూగుల్ తల్లినన్ని ఎన్ని అడుగుతామో కదా డౌట్స్, హెయిర్ ఎందుకు ఊడిపోతుంది, ఏం హెయిర్ ప్యాక్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. కానీ ఈ మెంతులు అనేది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇది ఏమి ప్రాబ్లం కాదని అనుకుంటున్నాను. సో మా వారు అలా చెప్పడం వల్ల నిజంగానే నాకు అనిపించింది, ఓకే హెయిర్ కేర్ లేకుండా నార్మల్గా ఉంటే హెయిర్ ఊడిపోకుండా ఉంటుందా, ఒకసారి చూద్దామా అని అనుకుంటున్నాను.